వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తూ ఉన్నాడు. సో దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ప్రభావం చూపించబోతూ ఉన్నాడు, తెలుగు ఆడియన్స్ని ప్రత్యేకించి ఎలా ఆకట్టుకోబోతున్నాడు, అలరించబోతున్నాడు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ ప్రత్యేకించి హిందీ ఆడియన్స్ని అతను ఆకట్టుకుంటాడా లేదా అనేటువంటి ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో హృతిక్ రోషన్, కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. మరి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వార్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ ఫ్రాంచైజీలో మొదటి సినిమా ఏదైతే ఉందో అందులో టైగర్ ష్రాఫ్ యాంటీ హీరోగా కనిపించడం మనకు తెలుసు. అదే తరహాలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఉంటుందా, అంతకు మించినటువంటి పవర్ఫుల్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతాడా అనేటువంటి అంశాలు మాత్రం చాలా ఆసక్తినైతే రేకెత్తిస్తూ ఉన్నాయి. అయితే తెలుగు స్టార్స్కు సంబంధించి ప్రభాస్ తర్వాత మళ్ళీ మరో స్టార్ హీరో హిందీ సినిమా ద్వారా మన ముందుకు రాబోతూ ఉండటం అనేది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్గా తనకు వచ్చినటువంటి ఇమేజ్తో ఆదిపురుష్ అనేటువంటి రామాయణం ఆధారంగా తీసినటువంటి సినిమాలో నటించాడు శ్రీరామచంద్రునిగా. కానీ ఆ సినిమా ఎక్కువగా బ్యాక్లాష్ని, అంటే ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది ఆ కంటెంట్ పరంగా. సో అందులో డైరెక్టర్ ఆ పాత్రల్ని చూపించినటువంటి విధానం, ఆ కాస్ట్యూమ్స్, అలాగే ఒక లైవ్ యాక్షన్ సినిమాలాగా కాకుండా యానిమేషన్ మిక్స్ చేసినటువంటి సినిమాలాగా కనిపించింది. మన ఆ పురాణ గాథ ఏదైతే ఉందో, ఆ ఇతిహాసం ఏదైతే ఉందో, రామాయణాన్ని ఆయన ఆ ఎస్సెన్స్ని ఆయన పాడు చేశాడు అనేటువంటి విమర్శలు ఎక్కువగా ఆ సినిమాకి వినిపించాయి. సో అయినప్పటికీ కూడా ఎంత బ్యాక్లాష్ వచ్చినా ఆదిపురుషు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు వార్ 2 వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ అలాంటి సినిమా కాదు, తను సోలో హీరో కాదు. ఈ సినిమాలో హృతిక్ రోషన్తో పాటు మరో కీలక పాత్ర ఈ సినిమాలో చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి యాక్షన్ సన్నివేశాలు అవి ఆ సినిమాకి ఒక పెద్ద హైలైట్ పాయింట్ అవుతాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఆ ఇద్దరూ కలిసి చేసినటువంటి ఒక డ్యాన్స్ సీక్వెన్స్ అది కూడా సినిమాల్లోని హైలైట్స్లో ఒకటిగా ఉండబోతోంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అసలు తెలుగు యాక్టర్లు, తెలుగు స్టార్స్, ప్రత్యేకించి స్టార్ స్టేటస్ ఉన్నటువంటి తెలుగు యాక్టర్లు హిందీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది నిజంగా ఒక్కసారి పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకు తెలుస్తాయి. సో ఈ మునుపటి తరాలకి తెలుసు, కానీ ఈనాటి తరాలకి సో మనం గత హీరోలు, గత సూపర్ స్టార్లు హిందీలో చేసినటువంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం చాలామందికి తెలియదు. నిజం చెప్పాలంటే నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నుంచే ఈ హిందీలో నటించడం అనేటువంటి ఆ ప్రక్రియ మొదలైందని చెప్పాలి. సో అంతకుముందు హీరోయిన్లు అయితే రెగ్యులర్గా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే ఉంటారు, కానీ తెలుగు స్టార్స్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే హిందీ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు ఆ హిందీ సినిమాల జోలికే వెళ్ళకపోవడం మనకు కనిపిస్తుంది. సో ఎన్టీ రామారావు తెలుగులో సంతోషం అని చెప్పేసి ఒక సినిమా చేశారు. దాన్ని హిందీలో నయా ఆద్మీ అని చెప్పేసి మళ్ళీ రీమేక్ చేశారు. అలా ఎన్టీ రామారావు హిందీలో నటించినటువంటి ఒకే ఒక్క సినిమాగా నయా ఆద్మీ అనే సినిమా సో అది ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పాలి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కూడా 2 హిందీ సినిమాల్లో నేరుగా నటించాడు. అవి కూడా తను తెలుగులో చేసినటువంటి సూపర్ హిట్ సినిమాల హిందీ రీమేక్లు. వాటిల్లో ఒకటి అల్లావుద్దీన్ అద్భుత దీపం. అది అల్లావుద్దీన్కి చిరాగ్ అనే పేరుతోటి హిందీలో ఆయనే హీరోగా నటించి రీమేక్ చేశారు. అలాగే ఇంకొకటి సువర్ణ సుందరి.
సువర్ణ సుందరి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా. అందులో టైటిల్ రోల్ని అంజలీదేవి గారు పోషించారు. సో సేమ్ వాళ్ళిద్దరే మళ్ళీ హీరో హీరోయిన్లుగా సువర్ణ సుందరి సినిమాని హిందీలో కూడా చేశారు. ఆ తర్వాత తరం హీరోలకు వచ్చేటప్పటికి కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళు ఎవరూ కూడా హిందీ సినిమాల్లో నటించినటువంటి దాఖలాలు మనకి కనిపించవు. కానీ మళ్ళీ ఆ తర్వాత చూస్తే నలుగురు స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లో ఒక్క బాలకృష్ణ మినహా మిగతా ముగ్గురు కూడా హిందీ సినిమాల్లో నటించిన వాళ్ళే. మెగాస్టార్ చిరంజీవి 3 హిందీ సినిమాల్లో నటించారు. అవన్నీ కూడా 3 కూడా రీమేక్లే కావటం ఇప్పుడు గమనించాల్సినటువంటి విషయం. అందులో 2 సినిమాలకి రవిరాజా పినిశెట్టి గారు డైరెక్టర్ అయితే ఒక సినిమాకి మహేష్ భట్ డైరెక్టర్. ఫస్ట్ ఆయన ప్రతిబంధ్ అనే సినిమాతోటి హిందీలో అడుగుపెట్టారు చిరంజీవి. సో అది తెలుగులో రాజశేఖర్ జీవిత జంటగా నటించగా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అంకుశం సినిమా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మాత దానికి. ఆ సినిమాని ప్రతిబంధ్ పేరుతోటి రీమేక్ చేశారు. సో అక్కడ ఆ సినిమా బ్రహ్మాండంగా హిట్ అయింది. అది కూడా జూహీ చావలా అందులో హీరోయిన్. ఆ తర్వాత మరో బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాని చిరంజీవి హిందీలో చేశారు. అది గ్యాంగ్ లీడర్, తెలుగులో వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్ అయితే హిందీలో ఆ రీమేకు ఆజ్ కా గోండారాజ్. అది కూడా రవిరాజా పినిశెట్టి గారే డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో అది కూడా బాగా ఆడింది. అందులో ఇక తెలుగులో విజయశాంతి గారు చేసినటువంటి పాత్రని హిందీలో మీనాక్షి శేషాద్రి చేశారు. సో అట్లా ఆ 2 సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన శంకర్ అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్లో వచ్చి తమిళ తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయినటువంటి జెంటిల్మెన్ సినిమాని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. మహేష్ భట్ దానికి డైరెక్టరు. సో అందులో జూహీ చావలా హీరోయిను. ఆ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారు హిందీ సినిమాల జోలికి ఎందుకనో వెళ్ళలేదు. ఇక బాలకృష్ణ గారు అసలు ఎందుకనో హిందీకి దూరంగా ఉన్నారు. తెలుగు ఆడియన్స్ని అంటిపెట్టుకునే ఆయన తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. నాగార్జున తన సమకాలీన స్టార్ హీరోల్లో అత్యధిక హిందీ సినిమాలు చేసినటువంటి స్టార్ అక్కినేని నాగార్జున. 1989లో వచ్చినటువంటి ఆ కల్ట్ ఫిలిం శివ ఏదైతే ఉందో ఆర్జీవీని డైరెక్టర్గా పరిచయం చేసిన సినిమా, అదే సినిమా రీమేక్, హిందీ రీమేక్ తోటి ఆయన హిందీలోకి అడుగుపెట్టారు, హిందీ చిత్రసీమలోకి. సో దానికి కూడా రామ్ గోపాల్ వర్మే డైరెక్ట్ చేశారు. అది బాగా ఆడింది. అక్కడ కూడా తెలుగులో ఎట్లా విజయం సాధించిందో అంత కల్ట్ స్టేటస్ను పొందపోయినా కానీ అక్కడ కూడా హిట్ సినిమా అనిపించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో, వేరే హీరోల సినిమాల్లో ఆయన నటించారు. ఎక్కువగా అలాంటి సినిమాలు అంటే సోలో హీరోగా కంటే మల్టీ స్టార్ సినిమాల్లో హిందీలో ఎక్కువగా నాగార్జున నటించారు. ఖుదా గవా అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారితో స్క్రీన్ ఆయన షేర్ చేసుకున్నారు. ఖుదా గవాలో శ్రీదేవి డ్యూయల్ రోల్ తల్లి కూతురుగా చేశారు. తల్లి పాత్రకి అమితాబ్ బచ్చన్ జోడీ అయితే కూతురు పాత్రకి నాగార్జున జోడీ. అట్లాగే మళ్ళీ ఆమెతోటే శ్రీదేవి అనిల్ కపూర్ కాంబినేషన్లో మిస్టర్ బేచారా అనే సినిమా చేశారు. అలాగే అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్ ఇలాంటి స్టార్లతో కలిసి అగ్నివర్ష అని చెప్పేసి ఆ సినిమా చేశారు. అజయ్ దేవగన్ తోటి జఖ్మ్ అనే సినిమా చేశారు. ఇలా పలు సినిమాలు ఆయన చేశారు. చివరగా బ్రహ్మాస్త్రలో కూడా ఆయన నటించారు. అంటే చాలా గ్యాప్ తర్వాత ఆయన ఆ సినిమా చేశారు. ఎల్ఓసి కార్గిల్, అగ్నివర్ష తర్వాత ఆయన ఎల్ఓసి కార్గిల్ అనే సినిమా చేశారు. అందులో మేజర్ క్యారెక్టర్ ఒకటి చేశారు ఆయన. దాని తర్వాత ఆల్మోస్ట్ 19 సంవత్సరాల గ్యాప్ తోటి బ్రహ్మాస్త్ర చేశారు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా, ఆయన కూడా 2 సినిమాల్లో, అది కూడా సోలో హీరోగా హిందీలో 2 సినిమాలు చేశారు. వాటిలో ఒకటి తనే హీరోగా నటించగా
ఇండస్ట్రీ హిట్ అయినటువంటి చంటి సినిమా, దాన్ని అనారి అని చెప్పేసి రీమేక్ చేస్తే అందులో ఆయన హీరోగా అదే పాత్రని తను నటించారు. అందులో హీరోయిన్గా ఇక్కడ తెలుగులో మీనా చేసిన పాత్రను అక్కడ కరిష్మా కపూర్ పోషించారు. కె మురళీమోహన్ రావు గారు దానికి దర్శకుడు. మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే తక్దీర్ వాలా అని చెప్పేసి ఇంకో సినిమా చేశారు వెంకటేష్. అందులో అది అలీ ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ అయినటువంటి యమలీల సినిమా. సో అది కూడా అయితే తక్దీర్ వాలా థియేటర్లో సరిగా ఆడలేదు, కానీ శాటిలైట్ ఛానల్స్లో, హిందీ శాటిలైట్ ఛానల్స్లో వేసినప్పుడు మాత్రం అది సూపర్ హిట్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక వాళ్ళ తర్వాత ప్రస్తుతం ఉన్న తరం వచ్చేటప్పటికి ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుషు సినిమాలో చేశాడు. ఆయన కంటే ముందు రామ్ చరణ్ జంజీర్ సినిమాని హిందీలో చేశాడు. తెలుగులో అది తుఫాన్ అనే పేరుతో రిలీజ్ అయింది. అమితాబ్ బచ్చన్ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఆ జంజీర్ సినిమాని మళ్ళీ రీమేక్ చేశారు. ప్రియాంక చోప్రా హీరోయిన్, కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో మళ్ళీ రామ్ చరణ్ హిందీ సినిమాలో జోలికి పోలేదు. అలాగే అల్లు అర్జున్ ఇంతవరకు హిందీ సినిమాలు చేయలేదు. మహేష్ బాబు కూడా ఇప్పటివరకు కూడా హిందీ సినిమాలు చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా హిందీ సినిమాల జోలికి ఇంతవరకు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతోటి మన ముందుకి హీరోగా కాకుండా యాంటీ హీరోగా వస్తున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. అదే బాలీవుడ్ మీడియా అయితే ఆయనది విలన్ పాత్ర అని చెప్పేసి చెప్తూ ఉంది. మరి చూద్దాం, ఆగస్టు 14వ తేదీ మన ముందుకు వస్తున్నటువంటి వార్ 2 సినిమాతోటి జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రతోటి ఎలా మనల్ని ఆకట్టుకుంటాడో, అలరిస్తాడో. లెట్ us వెయిట్ అండ్ సీ.